దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్ గా 2G స్కామ్ నిలిచిపోయింది. కానీ ఈ 2G స్కామ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఈ స్కామ్ పూర్తి పేరు 2G స్పెక్ట్రమ్ స్కామ్. అంటే సెకండ్ జనరేషన్ స్పెక్ట్రమ్ అని అర్థం. ఇందులో స్పెక్ట్రమ్ అంటే టెలికమ్యూనికేషన్ లో వినియోగించే సంకేతాలు అని అర్థం. మీకు కార్డ్లెస్ ఫోన్లు గుర్తున్నాయా? అందులో ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ సెట్ చేసి మన హ్యాండ్సెట్ నుంచి బేస్ ఫోన్ కి అనుసంధానం చేయటం వల్ల వైర్లు లేకుండానే మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఇదే ధ్వని తరంగాల సూత్రం మీద వేలాది ఫోన్లను ఓ పెద్ద బేస్ స్టేషన్ కి అనుసంధానించి వైర్లెస్ గా తయారు చేసిందే మొబైల్ ఫోన్. ఇక మీకు పేజర్ గుర్తుందా? 1990లో వచ్చిన ఈ చిన్న డివైస్ మనకెక్కడున్నా చిన్న చిన్న మెసేజ్లు చేరవేసింది. ఓ వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా అక్షరాలను తరంగాల రూపంలోకి మార్చి పంపితే ఈ పేజర్ వాటిని రిసీవ్ చేసుకుని తిరిగి దాన్ని అక్షరాలుగా మార్చి దాన్ని స్క్రీన్ మీద చూపించేది. ఈ పేజర్ ను కార్డ్లెస్ ఫోన్ ను కలిపి తయారు చేసిందే మొబైల్ ఫోన్. ఇంట్లో కార్డ్లెస్ ఫోన్ బేస్ గా ఉన్నట్లుగా ఊరి మధ్యలో ఒక పెద్ద సెల్ టవర్ ఏర్పాటు చేసి దానికి ఫోన్లన్నీ సిమ్ కార్డు ద్వారా కనెక్ట్ చేస్తారు. ఈ టవర్ కొంత పరిధిలో ఫోన్లను మాత్రమే అనుసంధానిస్తుంది. ఈ టవర్ ఎంత ప్రాంతం వరకు సిగ్నల్స్ అందించగలదో ఆ రేంజ్ ను సెల్ అంటారు. అందుకే మనం వాడే మొబైల్ ఫోన్ కి సెల్ ఫోన్ అని కూడా పేరొచ్చింది. ఇక ఆ సెల్ టవర్ ప్రసారం చేసే సిగ్నల్స్ స్థాయినే స్పెక్ట్రమ్ అంటారు. మనం తొలినాళ్లలో వాడిన ఫోన్లలో కాల్స్, SMS లకు మాత్రమే వీలయ్యేది. అంటే అప్పటికి ఉన్న సంకేతాల సామర్థ్యం, అదే స్పెక్ట్రమ్ సామర్థ్యం చాలా తక్కువ కాబట్టి ఆ రెండే వీలయ్యేవి. ఇదే ఫస్ట్ జనరేషన్ స్పెక్ట్రమ్ అంటే 1G. ఇక తర్వాత కాలంలో ఈ స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని పెంచారు. దీనివల్ల రేడియో తరంగాల రూపంలో ఇంటర్నెట్ కూడా అందిస్తూ వచ్చారు. దీన్నే GPRS అంటారు. అంటే జనరల్ పాకెట్ రేడియో సర్వీసెస్. ఇవి 1G కన్నా కాస్త శక్తివంతమైన తరంగాలు. వీటితో ఇంటర్నెట్, SMS సేవలు అందించవచ్చు. అందుకే దీన్ని రెండో తరం సంకేతాలు అంటారు. అంటే అదే సెకండ్ జనరేషన్ స్పెక్ట్రమ్. మనం ఇప్పుడు చెప్పుకుంటోన్న 2G. ఈ సేవలు అందించడానికి టెలికాం కంపెనీలకు లైసెన్సులు ఉండాలి. టెండర్ల ప్రకారం లైసెన్సులు ఇవ్వాల్సిన UPA 1 ప్రభుత్వం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ముందొచ్చిన వారికే భారీగా లైసెన్సులు కట్టపెట్టేసిందన్నది ఆరోపణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.